మటన్ కర్రీ సింపుల్‌గా, టేస్టీగా, ఈజీగా అయిపోయేలాగా చేసుకోండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్‌లో ఒక 2 ఉల్లిపాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 2-3 లవంగాలు ఏసుకొని పేస్ట్‌లా చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇది ఎందుకు చేసుకున్నాం అంటే మటన్ వాసన రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ ఏసుకొని ఇందులో మనం చేసుకున్న పేస్ట్ ఏసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఒక గ్రీన్ చిల్లీ స్లిట్ 500 గ్రాముల మటన్ వాష్ చేసిన మటన్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మీట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి దీన్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత దీనిలో 1/2 గ్లాస్ వాటర్ వేసి మీకు సరిపడా కారం వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి దీన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి 5 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి. 5 విజిల్స్ తర్వాత ఇంకా వాటర్ ఉంటే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.